అమానుష ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరణ్పూర్ ఎమ్మెల్యే రూపీందర్ సింగ్ పునర్ స్వయంగా నిరసనలో పాల్గొని నిందితులందరినీ నడి రోడ్డుపై ఉరితీసేలా చట్టాలు గర్జించాలని డిమాండ్ చేశారు. తక్షణమే నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. అసలు శ్రీగంగానగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 150కి పైగా అక్రమ హోటళ్లు దర్జాగా ఎలా నడుస్తున్నాయి? కళ్ల ముందే ఇన్ని అక్రమ హోటళ్లు వెలిసి వ్యభిచార గృహాలుగా మారుతుంటే స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దారుణ ఘటనకు ఇంకా వైఫల్యమా లేక ఆ అసాంఘిక శక్తులకు వీరి అండదండలు ఉన్నాయా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ దారుణానికి ఉరిపెట్టిన ప్రతి ఒక్క మృగాడిని కఠినంగా శిక్షించి ఆ 13 ఏళ్ల చిన్నారికి త్వరితగతిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మానవత్వం పూర్తిగా మంట కలిసిపోయింది. అసలు మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నామా లేక నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నామా అనే అనుమానం కలిగేలా మరో ఘోరం వెలుగు చూసింది. ఆటపాటలతో చదువుకుంటూ లోకాన్ని అర్థం చేసుకున్న వయసున్న ఒక 13 ఏళ్ల బాలికపై కామం